ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్లు వాళ్ళకి కావాల్సిన డిఏలు కావచ్చు, ఇతర బకాయిలు కావచ్చు, వాటన్నిటిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇంత వయసులో వాళ్ళు పెన్షనర్లు చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు ఎక్కడ లోపం ఉంది? బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వంకు వీళ్ళకి మధ్యలో ఏంటి అసలు? ప్రధానమైన 3 సమస్యలు ఉన్నాయి. మొత్తం 10 సమస్యలు పేర్కొన్నారు. మొదటి సమస్య ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ అని పెన్షనర్లకు ఇచ్చారు, ఎంప్లాయీస్ కూడా ఇచ్చారు. కానీ ఆ కార్డు ఇస్తే ఏ హాస్పిటల్లో కూడా వైద్యం చేస్తలేరు. వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకొని వైద్యం చేసుకుంటే ఆ మెడికల్ రియంబర్స్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈహెచ్ఎస్ని వెంటనే అమలు చేసే రకంగా తగు చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో వచ్చారు. రెండవది, సంవత్సర కాలం పోయిన 2024 మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు ఒక్క పైసా రాలేదు. రిటైర్ అయినాక డబ్బులు వస్తాయి, దాని ద్వారా కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉండొచ్చు, ఇతరాలు ఉండొచ్చు, వాటిని చేసుకుందామంటే పైసా రాకపోవడం వల్ల ఆ ఏరియర్స్ ఇప్పించాలని చెప్పి, తర్వాత ధరలు పెరుగుతున్నాయి కాబట్టి డిఏ ఇవ్వాలి అని చెప్పి, ముఖ్యంగా ఈ 3 ప్రధాన సమస్యల మీద నేడు పెన్షనర్లందరూ కూడా కదిలారు. వాళ్ళ జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంకా తాత్సారం చేయకుండా వెంటనే ఈహెచ్ఎస్ అమలేటెడ్ చూడాలి. ఈ కుబేరులో పెండింగ్లు ఉన్న బిల్లులన్నీ కూడా పెన్షనర్లై, తర్వాత ఈ మధ్యకాలం రిటైర్ అయిన వాళ్ళవి కూడా చెల్లించాలి. అదేవిధంగా డిఎల్ని కూడా విడుదల చేయాలి. ఇంకా చిన్నవి ఎందుకంటే పెన్షనర్ల సంఖ్య 3 లక్షలు దాటింది కాబట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అది పెద్ద సమస్య కాదు, ఏర్పాటు చేయాలి. రెండవది, అన్ని జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర కేంద్రాల్లో పెన్షనర్లకు భవనాన్ని ఏర్పాటు చేయండి, మేము కూర్చుంటాం, మాట్లాడతాం, ప్రజల కొరకు పనిచేస్తామని చెప్తున్నారు. అనేక భవనాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నారు. పెన్షనర్లకు కూడా భవనం నిర్మించడం సాధ్యం కాదు. ఆ సమస్య కూడా పరిష్కారం చేయాలి. తర్వాత సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నది, అది రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా దాని రద్దు మాత్రం కేంద్ర ప్రభుత్వం వెంటనే పిఎఫ్ఆర్డిఏ చట్టం అని ఉంటుంది, ఆ చట్టాన్ని మోదీ వెంటనే రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆ పద్ధతిలో పరిష్కారం చేసినట్లయితే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా నిర్లక్ష్యంతో ఉండటం మంచిది కాదు. పిలవండి, మాట్లాడండి, పరిష్కారం కొరకు ప్రయత్నం చేయండి, ఆచరణలో చూపెట్టండి అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. సార్, ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, జీతాలు చెల్లించడానికే అప్పులు చేసిన పరిస్థితి, గత ప్రభుత్వం చేసిన అప్పులే కట్టడానికి మిత్తిలు చెల్లిస్తున్నాం. ఈ ఈ సందర్భంలో అటు ఎంప్లాయీస్ కావచ్చు, డిఏలు ఇవ్వడం, అటు పెన్షనర్ కావచ్చు, వాళ్ళకి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించే పరిస్థితి ఉంటుందా? ఎట్లా దానికి మా ప్రత్యామ్నాయం ఏంటి? మీరు న్యూస్ ఛానల్గా ఈ మాట విన్నారు. రెండో మాట, గత తెలంగాణ ఏర్పడ్డ కాంచి ధనిక తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 3,74,000 పెరిగింది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, $1,000 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. అంటే తెలంగాణలో డబ్బులు లేవని కాదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనట్టు కనిపిస్తుంది. తెలంగాణలో డబ్బులు ఉన్నాయి, మరి పన్నులు వేసే పద్ధతి ఉన్నది. కాబట్టి సక్రమంగా పన్నులు వసూలు చేయండి, ఆదాయాన్ని పెంచుకోండి, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి తప్ప వసూలు చేయవలసిన కాడ వసూలు చేయకుండా, నేను ఇప్పుడే మాట్లాడినా, ఆ పన్నులు కానీ ఆదాయం కానీ ఎక్కడ బొక్కుతున్నారు, ఏ పందికొక్కులు ఉన్నాయి, అటువంటి వాటిని కూడా సరి చేసుకొని ఆదాయం పెంచుకొని ఇవ్వాలి తప్ప, లేదు అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అనాలన్నా, చాదగంతనం కూడా అనవలసి వస్తుంది. కాబట్టి ఆ పద్ధతిలో చెల్లించాలి. ఇందిరా పార్క్ దగ్గర పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు మీరు ఈ బ్యానర్ పట్టుకొని పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో బ్యానర్ పట్టుకొని పోరాటం చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలు మేము ఎన్నిసార్లు విన్నవించినప్పటికి కూడా ఎలాంటి స్పందన లేకుండా పెన్షనర్ల యొక్క సమస్యలని పెడచెవిన పెడుతున్నారు. మాకు రావాల్సినటువంటి, న్యాయంగా రావాల్సినటువంటి హక్కులను తీవ్రంగా జాప్యం చేయడమే కాకుండా నెల ఇస్తామని ఇదివరకు అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి నెల ఇస్తామన్నటువంటి అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. రిటైర్మెంట్ అయినాక ఇప్పుడు దగ్గర 2.5 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావట్లేదు. ముఖ్యంగా వృద్ధులం మేము, మాకు హాస్పిటల్కి పోతే లక్షల ఖర్చు అవుతున్నాయి. ఆ సీలింగులు పెట్టి హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. నగదు రహిత వైద్యం కావాలనేది మా ప్రధాన డిమాండు. అలాగే పిఆర్సీని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని మేము ఇప్పుడు మొన్న కేబినెట్ సమావేశం పెట్టి 2 డిఏలు ఇస్తాం, తక్షణం 1 డిఏ ఇస్తాం, 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తాం అని ప్రభుత్వం చెప్పింది. దీనిపై మీ స్పందన ఏంటి? మళ్ళీ ఇండియా
ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం లేదు. మొత్తం 5 డిఏలు ఇవ్వాలి. ఎందుకంటే పెరిగిన ధరలకు కానివ్వండి దానికి తగ్గట్టుగా డిఏలు విడుదల చేస్తుంటారు. కానీ ఈ రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయంటే దగ్గరదాపులో వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక 2,000 రూపాయల వస్తువు కొనుక్కుంటే మేము 10,000 రూపాయల వస్తువులు పెట్టి ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది. అంత వెనకబడి ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన డిఏలు సమానంగా మాకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏముంటుంది కదా, మళ్ళీ ఎట్లా మీ డిమాండ్లు ఎట్లా నెరవేరితే, మీ బకాయిలు ఎట్లా తీరుతాయని మీరు అనుకుంటారు? మేము దాని గురించి చర్చలు జరిపారు. ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ దానికి అతిగతి లేదు. నగదు రహిత వైద్యాన్ని కూడా మేము కంట్రిబ్యూషన్ చేస్తామంటున్నాం. 500 కంట్రిబ్యూట్ చేసినా కూడా ఆ కమిటీ వేయటం లేదు, ఆ కార్డులు ఇవ్వటం లేదు. దానికోసం పెద్ద ఎత్తున ఇవాళ కొన్ని వేల మంది వృద్ధులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు 80-85 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని మేము క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వెంటనే నెలకు 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తామన్నారు కదా, ఒక్క నెల 700 కోట్లను రిలీజ్ అయినంతవరకు ఒక్క నెల కూడా కాలేదు. చెప్పడమే కానీ ఒక్క నెల కూడా ఇవ్వలేదు. మా అధ్యక్షులు మోహన్ నారాయణ గారు, ప్రధాన కార్యదర్శి. నా పేరు నరసరాజు, తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని ఏ విధంగా అంటే సీనియర్ సిటిజన్స్ను పెన్షనర్లను రోడ్డు మీదకి విడిచేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. మాకు రావాల్సిన న్యాయపరమైన చట్టపరమైన హక్కులను మా గురించి మాకు ఇవ్వని చెప్పంటే ప్రభుత్వం ఇవ్వకుండా తాత్సర్యం చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఒక ప్రభుత్వం ప్రాపర్గా నడవాలని చెప్పంటే ఉద్యోగస్తులు అయినా మాకు కనీసం మాకు జీతాలు మాకు రావాల్సిన హక్కు ప్రకారం మేము ఆడుతున్నాం. మేము ఫ్రీ స్కీములు మేము ఆడతలేము. మాకేం అవసరం లేదు. మాకు చట్టపరంగా మాకు ఏ రావాలన్నా అవే ఆడుతున్నాం. అవి ఇవ్వకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా మేనిఫెస్టోలో పెట్టకుండా కానీ ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ మాకు జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని చాలా విధంగా తిప్పలు పెడుతుంది. అది ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. గత ప్రభుత్వాలు కూడా మా ఉద్యోగస్తులకు పెన్షనర్ల జోలికి పోయేసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వాళ్ళ రిజల్ట్ ఏమైందన్నది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మమ్మల్ని దయచేసి మేము మీ ప్రజలలో మేము ఒక భాగం. మమ్మల్ని కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఎందుకని చెప్పంటే ఒక 36-37 సంవత్సరాలు మేము నౌకరీ చేసిన తర్వాత మాకు రావాల్సిన పెన్షనర్ హక్కులను మీరు కాలరాయడం ఎంత సమంజసం కాదు. మీకు అదే ఎమ్మెల్యే 1 రోజు 2 రోజులు చేస్తే వాళ్లకు ఫుల్ పెన్షన్, వాళ్లకు అనేక సౌకర్యాలు అంటూ వాళ్లకు 10 సార్లు వాళ్ళు ఎన్నికైతే వాళ్ళకు 10 పెన్షన్లు. ఈ విధంగా ప్రభుత్వ సొమ్మును మీరు తినుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాకు రావాల్సిన దాన్ని ఖచ్చితంగా మాకు రావాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇవ్వకుండా ఉంటే మా సత్తా ఏదో మేము చూపిస్తాం. గత ప్రభుత్వంలో మేము చూపించాం, ఇప్పుడు కూడా మేము చూపిస్తాం. ఖచ్చితంగా మాకు రావాల్సిన ప్రతి సమస్యను మీరు తీర్చవలసిన బాధ్యత మీకున్నది. మీరు ఖచ్చితంగా తీర్చవలసింది. జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్చలకు పిలిచింది, ఒక కమిటీ వేసింది, మాట్లాడారు, క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు, ప్రకటించారు. ఇప్పుడు క్యాబినెట్ సమావేశంలో ప్రకటించినవి మీకు అమలు కాకపోవడం వల్లనే మీ ఈరోజు ధర్నాకు దిగారా? అసలు ఈ రోజు ధర్నాకు కనుక ప్రధాన కారణం ఏంటి? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదా మీరు? చాలాసార్లు మేము పోయాము. పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని చెప్పన్నారు. మాకు వచ్చిన ఇమ్మీడియట్ విత్ 3 మంత్స్లో మా పెన్షనర్లకు సంబంధించిన 6 ప్రధాన సమస్యలను డిఏ, తర్వాత పిఆర్సీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, తర్వాత పెండింగ్ ఇవన్నీ ఇస్తామని చెప్పని మాయమాటలు చెప్పేసేసి మేనిఫెస్టోలో పెట్టేసేసి మమ్మల్ని ప్రలోభం గురి చేసేసారు. గత ప్రభుత్వం చేయలేదు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా ఉద్యోగుల పక్షంగా ఉంటుందనే నమ్మకంతో మేము వారికి ఓటేసి వాళ్ళని గెలిపించాము. తర్వాత మా పరిస్థితి ఏమైందని చెప్పండి, ఓడదాటేందుకు ఓడమల్లయ్య, ఓడదాటిన తర్వాత బోడమల్లయ్య టైప్లో మా పరిస్థితి అయిపోయింది. వచ్చిన కొత్తలే మాకు ఈ ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒక 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగని చెప్పాను. 3 నెలలు పోయింది, 6 నెలలు పోయింది, 18 నెలలు పోయింది, 20 నెలలు అయిపోతుంది. ఇంతవరకు ప్రభుత్వం మా గురించి ఎలాంటి ఆలోచన చేస్తలేదు. మేము ఎన్నిసార్లు కనీసం మేము ఒక 200-250 సార్లు మేము సెక్రటరియట్ పోసేసి సంబంధిత అధికారులకు మాకు రావాల్సినవి మీరు ఇవ్వండి సార్ అని చెప్పని మేము కోరుకుంటాం. అందులో ముఖ్యంగా మాకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి హయాంలో మా ఉద్యోగులకు వాళ్ళకు మంచిగా చూసుకోవాలనే ఉద్యోగంతో వారు ప్రభుత్వమే వాళ్ళు పేమెంట్ చేసేసి మాకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఒక కార్డు తీయడం జరిగింది. ఆ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డులో వారి హయాంలో మంచిగానే నడిచింది. తర్వాత రాను ప్రభుత్వాలు మొత్తం మమ్మల్ని నిర్వీర్యం చేసేసి మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితికి వచ్చేసింది. దాని గురించి మేమన్నా చెప్పింది, ప్రభుత్వ పరిస్థితి బాగాలేదన్న ఉద్యోగంతో మేమే 500 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేస్తాం. 500 అంటే 500, 1000 రూపాయలు అంటే మేము కాంట్రిబ్యూషన్ మేము చేస్తాం. మీరు కూడా కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేసేయండి.
అదే ఉద్యోగస్తులు పెన్షనర్లకు జర్నలిస్టులకు వాళ్ళందరికీ మేము ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనే స్కీమ్లో మమ్మల్ని చేర్చేసి మాకు అన్లిమిటెడ్గా మమ్మల్ని ఆదుకోండి, తర్వాత మా పెన్షనర్ల ఒక ఆరోగ్య పరిస్థితిని మీరు కాపాడండి అని మేము చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం చాలాసార్లు మమ్మల్ని పిలిచింది, మీటింగులు పెట్టింది, కానీ ఆ ఆచరణ యోగ్యం మాత్రం లేని పరిస్థితి అయిపోయింది. అది చాలా బాధాకరమైన. ప్రభుత్వం ఈ విధంగా చేస్తే మాత్రం చాలా రోజులు కొనసాగదని నా భావన. ఎందుకని చెప్పంటే మీరు ఇప్పుడు చూశారు పెన్షనర్లు ఎంతమంది 70, 80, 90 సంవత్సరాల వాళ్ళు కూడా పెన్షనర్లు ఈరోజు రోడ్డుకి ఎక్కారు. కారణం ఎవరు? ప్రభుత్వం. మేము ఇళ్లలో ఉండవలసిన వాళ్ళను మమ్మల్ని తీసుకొచ్చేసి రోడ్డు ఎక్కిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి రేవంత్ అన్న, మీరు చాలా మంచిగా ఈ దేశంలో నెంబర్ 1 ఒక చీఫ్ మినిస్టర్ కావాలని చెప్పిన యువకులు మీరు కావాలని అనుకుంటున్నాం. కానీ మీరు మాత్రం మమ్మల్ని పట్టించుకుంటలేరు. తప్పనిసరిగా మీరు మమ్మల్ని పట్టించుకోండి. మీరు పట్టించుకుంటే మా సపోర్ట్ మీకు ఉంటుంది. ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మేము భాగస్వామ్యం వహిస్తున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే మేము ఏంటంటే నిరసన తెలియక తప్పదు. ఎందుకని చెప్పంటే అన్నం వండాయనకి అన్నం పెట్టకుండా ఉంటే మా పరిస్థితి అని చెప్పండి. ప్రభుత్వంలో రెవెన్యూ రావాలంటే మేము నౌకరీ చేస్తూనే కదా. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో మేము కష్టపడి మేము పనిచేసేసి ప్రభుత్వానికి మేము ఆదాయం పట్టుకొస్తున్నాం. కానీ మాకు ఆదాయం పట్టుకొస్తున్న వాళ్ళకు మాకు ఏం చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా డబ్బును మొత్తం దుర్వినియోగం చేసుకుంటూ వేస్ట్ స్కీములు మొత్తం పెట్టేసేసి వాళ్ళు చేస్తున్నారు. షాదీ ముబారక్ అంటున్నారు. షాదీ ముబారక్ ఇంత క్రితం షాదీ ముబారక్ లేకుంటే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదా? పిల్లలు అనలేదా? ఏంటిది ఇది? మళ్ళీ దాంట్లో మళ్ళీ తులం బంగారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? పైసలు ఎక్కడికి వస్తుంది? మీ పార్టీ ఫండ్కి వెళ్ళి ఇస్తారా? మేము ట్యాక్స్ కట్టిన డబ్బులకి వెళ్ళి ప్రతి ఒక్కటి మాకు ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మీకున్నది. అది చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు అమలుగానే హామీలు. తర్వాత ఆర్టీసీ అంటున్నారు. ఆర్టీసీలో వాళ్ళకు ఫ్రీ, లేడీస్కు ఫ్రీ అంటున్నారు. అంత క్రితమే 350 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆర్టీసీకి లాస్ వస్తుంది. ఇప్పుడు లేడీస్ మొత్తం అంతా ఫ్రీ అంటున్నారు. ఎవరు అడిగారు మిమ్మల్ని? ఫ్రీగా తీసుకుపోమని ఎవరు అడిగారు? మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. మీరు చేసేసి ప్రభుత్వ సొమ్మును మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందరికీ కెపాసిటీ ఉంది. బస్సులో తిరగలుగుతారు, రైళ్ళలో తిరగలుగుతారు. అంత దరిద్రంగా ఎవరు లేరు. మన రాష్ట్రం దేశంలో ధనిక రాష్ట్రం, అందరూ మంచిగానే ఉన్నారు. కానీ మీరు ఇటువంటి వేస్ట్ స్కీములు పెట్టేసేసి ప్రజాధనాన్ని ప్రభుత్వంలో దుర్వినియోగం చేయొద్దని చెప్పని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ, అదేవిధంగా మాకు సంబంధించిన డిమాండ్స్ అన్నీ మీరు ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు నా పేరు ఎం మోహన్ నారాయణ, తెలంగాణ రిటైర్డ్ గైడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్ ఇంతమంది ఈరోజు ధర్నా చౌక్ వచ్చి ఈ స్థాయిలో మరి నిరసన చెల్లజేస్తూ ఉన్నారంటే ప్రభుత్వం గుర్తించాలి. ఈడ వచ్చినట్టు గుమిగుడినటువంటి పెన్షనర్స్ దెబ్బకు ఈ ట్రాఫికే జామ్ అయిపోయి ట్రాఫిక్ను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఉద్యోగస్తుల్లో, పెన్షనర్లో చాలా లోతైనటువంటి ఆందోళన ఉంది. ప్రభుత్వము ఎలక్షన్లకు వచ్చే ముందు మేనిఫెస్టో పెట్టింది. ఆ మేనిఫెస్టోలో మరి ఎంప్లాయీస్కు పెన్షన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక పిఆర్సీ కావచ్చు, పెండింగ్ ఉన్నటువంటి పిఆర్సీ బెనిఫిట్ పెండింగ్ బిల్స్ కావచ్చు, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము వచ్చిన ఒక నెల రోజుల లోపలనే మేము తీరుస్తాము. ఎందుకంటే ఇవి పెద్ద గొంతెమ్మ కోరికలు కావు. ప్రతి ఎంప్లాయీ మరి 60 ఏళ్ళు దాటినాక పెన్షన్ అయిపోయిన తర్వాత సందర్భంగా అనేక రోగాలు మనిషిలో రుగ్మతలన్నీ బయటకు వస్తాయి. ఈ సందర్భంగా కనీస బాధ్యత, మన ఇంట్లో ఒక నౌకరు మనం పనిచేస్తే ఇంటి యజమానిగా అతనికి ఏమైనా ఆరోగ్య పరిస్థితి కానీ లేకపోతే ఇతరత్ర ఆర్థికపరమైనటువంటి ఏమైనా ఉంటే మన యజమాని తీర్చేటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వం అనేది ఉద్యోగుల పెన్షనర్ల యొక్క ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ఖచ్చితంగా తీర్చాలి. ఇక్కడ ప్రభుత్వానికి లాభం ఉంది తప్ప నష్టం లేదు. అది అసలు ఆ లాజికే వాళ్ళకి అర్థమవుతలేదు. పెన్షనర్స్కు నెలకు 600 రూపాయలు మెడికల్ బిల్లు ఇస్తూ ఉంది. మెడికల్ అలవెన్స్ అని 600 రూపాయలు ఇస్తూ ఉంది. తర్వాత మేము దీంట్లో 500 రూపాయలు ప్రభుత్వానికి ఇస్తూ ఉంటున్నాం. అంటే మొత్తం 1100 రూపాయలు ప్రభుత్వానికి లాభం. మరి ప్రభుత్వం ఒక 500 రూపాయలు ఇస్తా అంటే మరి ఇంకా 600 రూపాయలు ప్రభుత్వం లాభం. ఈ సందర్భం ప్రభుత్వం లాభం ఉంటుంది. మరి మేము నష్టపోయినప్పుడు కూడా మాకు మరి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది మాకు ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రభుత్వం ఉన్న అధికారులకు అర్థమైతే లేదా, మరి మంత్రులకు అర్థమైతే లేదా, ఎవరికి అర్థమైతే లేదు ఈ లాజిక్. ప్రభుత్వం లాభం వస్తే కూడా మీరు ఈ యొక్క స్కీమ్ను మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరంటే ఇంత మించిన దౌర్భాగ్యం ఉందా అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇంకోటి పెండింగ్ బిల్స్. చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత వారి పిల్లల పెళ్లిలకు, వాళ్ళ అనారోగ్య పరిస్థితులకు, ఒక ఇల్లు కట్టుకోవడానికో, మరి ఒక తండ్రి రిటైర్మెంట్ అయిన తర్వాత పిల్లలు ఎదురుస్తారు మా నాన్నగారు ఏమైనా మాకు ఇస్తారని చెప్పి. అలాంటిది ఏం లేకుండా ప్రభుత్వం దగ్గర లక్షలాది రూపాయలు పెండింగ్లో ఉంటే మరి తండ్రి పనిమాలిన కింద మరి సమాజం మరి గుర్తించేటువంటి అవసరం ఉంది. ఆ విధంగా భావిస్తూ ఉన్నారు.
అందుకని మేము కోరుతా ఉన్నాం ఇంతకుముందుకు ఎట్లా ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయిన వెంబడే పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చారు ఈసారి కూడా పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతాను. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రభుత్వం లాభమే, మరి అలాంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు వారి ఆరోగ్యానికి మరి మేలు చేసేది కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ ఈ పిఆర్సీ కూడా ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి చర్చలు పిలిచి ఈ యొక్క సమస్య పరిష్కరించి చెప్పి కోరుతా ఉన్నాం. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు. సార్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు మా ప్రభుత్వానికి ఒక రకంగా అల్టిమేట్ ఇస్తున్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం యొక్క స్పందించకపోతే ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అంటే ఎంప్లాయీస్ పెన్షనర్స్ తర్వాత ఆల్ కేటగిరికల్ పెన్షనర్స్ ఎంప్లాయీస్ కలిసి ఒక టీజీజేఏసీకి ఏర్పడ్డ సంగతి ప్రభుత్వం తెలుసు. 15వ తేదీ వరకు మేము చూస్తాం. ఇలా 11వ తారీఖుకి 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే 15 తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నమైన రీతిలో ప్రభుత్వం మీద కనువిప్పు కలిగే విధంగా మేము ఉద్యమం చేయబోతా ఉన్నాము. అది త్వరలో కూడా ప్రకటిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గైడెడ్ అధికారులు అదేవిధంగా పెన్షన్లను పిలిపించి మరి స్పందించి చర్చలు జరిపి మరి సానుకూలమైనటువంటి వాతావరణంలో సమస్యలు పరిష్కరించి తద్వారా రాబోయేటువంటి ఉద్యమాలను మీరు ఆపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం.